హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? అంతేకాకుండా మన యాప్లో ఇప్పటి వరకు మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాంబో ప్యాక్ అండి, 399 ప్యాక్ చాలా అంటే చాలా మంది తీసుకున్నారండి. రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సో దానికి గల కారణం ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జీడి ఈ కోర్సులు తీసుకున్నటువంటి అభ్యర్థులకు పరీక్షల్లో చాలా వరకు 90% మన వీడియోస్లే కవర్ కావడం అయితే జరిగిందండి. మన కోర్స్ తీసుకున్న వారు చాలా బాగా ఎగ్జామ్ రాశారు. సో ఫీడ్బ్యాక్ బాగుంది, చాలామందికి షేర్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ని. సో దానివల్ల చాలామంది అయితే కొన్నారు. ఇప్పటి వరకు మన యాప్లో 60,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారండి మన యాప్ని. చాలామంది కోర్సులు కూడా తీసుకున్నారు. కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్ అండి. మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్. సో వెంటనే డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్యాంగ పరిషత్కు సంబంధించి దేశంలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ చైర్మన్ ఎవరు? 62. ఆప్షన్ 3 అండి, జవహర్లాల్ నెహ్రూ అండి. భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పొలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది. 63. ఆప్షన్ 2 అండి, ఓపి గోయల్. రాజ్యాంగ పరిషత్లోని ఎవరిని ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఎవరండి? జేబి కృపలాని గారండి, ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. విఏటి అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను తొలిసారిగా అమలు చేసిన దేశం ఏది? వ్యాట్. 65. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్. ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళికా కాలాన్ని ప్రణాళిక సెలువుగా ప్రకటించెను? ఓకేనా? సో ప్లానింగ్ హాలిడేగా పిలుస్తారండి. ఏంటి మరి? ఆప్షన్ 2, 1966 నుంచి 69 మధ్య కాలాన్ని ప్లానింగ్ హాలిడే అంటారండి. మరేంటి 1966 నుంచి 69 వరకు ఖాళీగా ఉంది, ఎలాంటి ప్రణాళికలు లేవా అంటే ఉన్నాయండి. వాటినే వార్షిక ప్రణాళికలు అంటారండి. ఓకే, వార్షిక ప్రణాళికలు అంటారు. సో మూడు ప్రణాళికలను అయితే 69, 66, 67, 68, 69 ఈ మధ్యకాలాల్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. 2011 జనాభా ప్రకారం భారతదేశంలో జనసాంద్రత ఎంత? డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందండి మరి? ఆప్షన్ 1, 382 ప్రతి చదరపు కిలోమీటర్కి. ఎంతండి? 382. నెక్స్ట్ 1, సౌర వికిరణం యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? సౌర వికిరణం యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? 68. ఆప్షన్ 2 అండి, అక్షాంశం పైన ఆధారపడి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ 1, ప్రపంచంలోనే అత్యంత ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్ నమోదైన లిబియాలోని ఆల్ అజీజియా ఏ ఎడారిలో కలదు? ఆల్ అజీజియా ప్రపంచంలోనే అత్యధిక
ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అండి, అత్యధిక వేడి ఉండేటువంటి ప్రాంతము ఆల్ అజీజియా. మరి ఏ ఎడారిలో ఉంటుందండి ఇది? 69 ఆప్షన్ 2 సహారా డెజర్ట్, ఆఫ్రికా ఖండము. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో వార్షిక సగటు ఉష్ణోగ్రతలు మరియు దైనందిన సగటు ఉష్ణోగ్రతలు అతి తక్కువగా గల భౌగోళిక ప్రాంతం ఏంటి? ఆప్షన్ 1 భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి మండలంలో మరి సగటు ఉష్ణోగ్రతలు మరియు దైనందిన సగటు ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్. దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఎడారి ఏంటి? ఓకే, దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఎడారి ఏంటండి? ఆప్షన్ 4 ఆస్ట్రేలియా ఎడారి. ఓకే, ఆస్ట్రేలియా ఎడారి దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఎడారి. ఓకే, నెక్స్ట్. తడిగా ఉన్నప్పుడు ఉబ్బి పొడిగా ఉన్నప్పుడు బీటలు వారే నేలలు ఏవి? తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఉబ్బినట్టుగా. నెక్స్ట్ పొడిగా ఉన్నప్పుడు బీటలు వారుతుంది. ఏంటది? నల్లరేగడి నేలలు. వీటిని నల్లరేగడి నేలలను అత్యధిక నీరు నిల్వ ఉంచుకునేటువంటి నేలలుగా ప్రసిద్ధి, తనను తాను దున్నుకునే నేలలుగా వీటికి పేరండి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది? అరిచే జింకలండి. ఓకేనా, ఎక్కడ ఉంటాయి ఇవి? మరి బోర్విల్లా నేషనల్ పార్క్ అండి, మహారాష్ట్ర. బోర్విల్లా నేషనల్ పార్కులో అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్. కహల్గావ్ థర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు? కహల్గావ్ ఎక్కడండి? బీహార్ రాష్ట్రంలో ఉంది, బీహార్. నెక్స్ట్. మార్గరీటా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఏంటి? మార్గరీటా బొగ్గు నిక్షేపాలు, ఓకే, కోల్ ఓర్స్ అంటాము. ఎక్కడున్నాయండి? ఆప్షన్ 2 అస్సోంలో ఉన్నాయి, అస్సోం. నెక్స్ట్ వన్. భద్రబాహు ఏ మతానికి చెందిన ప్రముఖ గురువు మరియు సన్యాసి? భద్రబాహుడు ఎవరండి? ఆప్షన్ 1 జైన మత గురువు అండి, ఇంపార్టెంట్ పర్సన్. జైన మత తీర్థంకర్లలో ఒకడు, జైన మత గురువు. ఓకే, నెక్స్ట్. ఇస్లాం మత సిద్ధాంతాలు పాటించే సూఫీ సన్యాసులను ఏమంటారు? ఇస్లాం మత సిద్ధాంతాలను పాటించే సూఫీ సన్యాసులు ఏమంటామండి వీరిని? ఆప్షన్ 2 బాషారాలు అంటారు. ఓకే, బాషారాలు. ఓకే, నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఏ నగరంలో జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడండి? బొంబాయిలో అండి. ఎప్పుడు? 1885వ సంవత్సరంలో జరిగిందండి. మరి మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, గమనించాలి. క్రింది వారిలో కూచిపూడి నాట్యానికి సంబంధించిన ప్రముఖులను గుర్తించండి. కూచిపూడి నాట్యానికి సంబంధించిన ప్రముఖులు 79 ఆప్షన్ 4 అండి. పై వారందరండి: వెంపటి చిన్న సత్యము, వేదాంతం సత్యనారాయణ, యామిని కృష్ణమూర్తి గారు. వీరంతా కూడా కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధి చెందినవారు. కూచిపూడి అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం అండి. ఓకేనా, కృష్ణా జిల్లాలో ఆవిర్భవించింది ఈ యొక్క నృత్యము. నెక్స్ట్ వన్. ఏడక్క అను సంగీత వాయిద్య పరికరము భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వాయిద్య పరికరము? ఏడక్క ఎక్కడండి మరి? ఆప్షన్ 1 కేరళ రాష్ట్రంలో. ఓకే, కేరళ. క్రీస్తు శకము 1900 సంవత్సరంలో మార్క్స్ ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతమును ఏ సమీకరణం ఆధారంగా వివరించడం జరిగింది? ఆప్షన్ 2 ఈక్వల్ టు ఎన్హెచ్ లాంబ్డా. ఓకే, ఎన్హెచ్ లాంబ్డా. నెక్స్ట్ వన్. మానవుడు కనుగొన్న మొదటి కృత్రిమ మూలకం ఏది? మానవుడు కనుగొన్నటువంటి మొట్టమొదటి కృత్రిమ మూలకం ఏంటండి? టెక్నీషియం అంటారండి దీన్ని, టెక్నీషియం. నెక్స్ట్ వన్. దోమ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా విడుదల చేసే రసాయనము ఏది? దోమ రక్తాన్ని పీలుస్తుంది కదండి, మరి అప్పుడు రక్తం గడ్డగట్టుతుంది ఈజీగా. మన రక్తము అది గడ్డగట్టకుండా ఒక రసాయనాన్ని విడుదల చేస్తుందండి. ఏంటది? హిమలాయసిన్ అనేటువంటి ఒక రసాయనం అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జంతువర్గంలో మొదటి బహుకరణ జీవులు ఏవి? జంతువర్గంలో మొదటి బహుకరణ జీవులు ఏంటండి? పొరిఫెరా వర్గానికి చెందిన జీవులండి. ఓకే, నెక్స్ట్ వన్. కంటిలోని ప్రతిబింబం రెటీనాకు ముందు ఏర్పడడాన్ని హస్వదృష్టి అంటారు.
మరి దీని సవరణకు ఏ కటకం అనేది వాడుతారు? 85ది ఆప్షన్ 2 అండి, పుటాకార కటకము వాడుతారు. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ పేరేంటి? భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ 86 ఆప్షన్ 1 అండి, పరం అంటారండి. దాని పేరేంటి? పరం 800. పరం 800. ఓకే. నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటింగ్ అప్లికేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన మొదటి వెబ్ బ్రౌజర్ పేరేంటి? ఆన్సర్ మొజాయిక్. మొజాయిక్ ఇంపార్టెంట్. క్రింది వాటిలో భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ పేరేంటి? కోవిడ్-19 వ్యాక్సిన్ అండి. ఏం పేరు? కోవాక్సిన్. ఓకే, కోవాక్సిన్. నెక్స్ట్ వన్, స్టార్టప్ కేటగిరీలో ఏ ఐఐటి రీసెర్చ్ పార్క్ నేషనల్ టెక్నాలజీ అవార్డు 2023 లభించింది? ఆప్షన్ 4 ఐఐటి గౌహతి. నెక్స్ట్, రీడ్ అండ్ రైట్ మెమరీ అని దేన్ని అంటారు? రీడ్ అండ్ రైట్ దేన్ని అంటారండి? ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీని. నెక్స్ట్ వన్, సమాచార మరియు సూచన కలిగి ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు? సమాచారం మరియు సూచనలు కలిగి ఉన్నదాన్ని, కమాండ్స్ని కలిగి ఉన్నదాన్ని ఏమంటారు? ఆన్సర్ మెమరీ యూనిట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీమ్ ఎక్కడ విపత్తుల వల్ల కలిగే సమస్యలను తీర్చడానికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 1 ప్రపంచంలోని దేశాలన్నింటిలో కూడా అండి. ఓకేనా. నెక్స్ట్, ఓమన్ దేశ రాజధాని ఏంటి? ఓమన్ ఏంటంటే దీని యొక్క రాజధాని మస్కట్. ఓకే, మస్కట్ ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి గాను పద్మశ్రీ శ్రీమతి పద్మ సుబ్రహ్మణ్యంకి పద్మ విభూషణ్ అవార్డుని కళారంగానికి గాను ప్రకటించారు. అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారండి? తమిళనాడు. ఓకే. నెక్స్ట్ వన్, 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంతోష్ ట్రోఫీని మేఘాలయపై విజయం సాధించిన రాష్ట్రం ఏంటి? ఆప్షన్ 1 కర్ణాటక. సంతోష్ ట్రోఫీ గెలుచుకుంది. కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగా సాగర్ మేళను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గంగా సాగర్ మేళ ఎక్కడండి? పశ్చిమ బెంగాల్. డిసెంబర్ 1984 సంవత్సరంలో సుమారు 5 లక్షల మందిని హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం ఏంటి? ఏం కారణం అండి? 1984లో. ఓకే, ఏం జరిగిందండి అప్పుడు? భోపాల్ గ్యాస్ దుర్ఘటన. పారిశ్రామిక ప్రధానమండి. మిథైల్ ఐసో సైనేట్, ఎంఐఎస్ అంటారు. మిథైల్ ఐసో సైనేట్ అనేటువంటి విషపూరితమైన పదార్థము. ఓకేనా. మరి ఆ కర్మాగారం నుంచి అయితే వెలువడి, యూనియన్ కార్బైడ్ అనేటువంటి కర్మాగారం నుంచి వెలువడి చాలామంది చనిపోయారండి. 5 లక్షల మందిని హాని కలిగించిన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదొక చాలా ప్రమాదకరమైన విపత్తుగా అయితే గుర్తించడము జరిగింది. ఇటీవల ప్రకటించిన 2024 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ సహాయ నటి అవార్డు కైవసం చేసుకున్న వారిని గుర్తించండి. ఉత్తమ సహాయ నటి ఎవరండి? ఆప్షన్ 1 డవైన్ జాయ్ రడాల్ఫ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఎవరండి? ఆప్షన్ 1 మను భాకర్ అండి. షూటింగ్ విభాగంలో 2. ఓకేనా. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయండి? ప్యారిస్ అండి. ప్యారిస్, ఫ్రాన్స్లో. ఓకే. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను మొత్తం ఎంతమందికి పద్మశ్రీ అవార్డు లభించాయి? ఆప్షన్ 3 110. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్సును ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.